పోతారా? దాంట్లో పోతారా? యెహోవా దేవుడే దేవుడు అంటారు, పోతారా? యెహోవా విట్నెస్ అంటాడు, ఆల్రెడీ వచ్చింది ఎదురుగా, పోతారా? ఒక ఆయన యేసునామం బాప్తిస్మం తండ్రి కుమారుడు నామం తప్పు అంటాడు. ఒక ఆయన ఇంకొక ఆయన అంటాడు పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నది, పోతారా? దాంట్లో కలుస్తారా? జాగ్రత్తగా ముందు నువ్వు 1000 మంది చూడు, 1000 మంది అయితే పో చెయ్యి, నేను వద్దనను. దేనికైనా పో, యేసునామాలకైనా పో, యెహోవా విట్నెస్కి అనుభవ. 1000 మంది కావాలి, 1000 మంది కావాలి. నీ వాగ్దానం, దేవుడు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలి. అన్ని అవునన్నట్టుగానే ఉన్నాయి యేసుక్రీస్తు వాగ్దానాలు అన్నీ కూడా. మరి ఎందుకు నెరవేరట్లేదు? ఆ లోపం చెప్తా. నేను లోపంతో 3 సంవత్సరాలు నడిచినా, అది సరి చేసుకున్నా, అయిపోయింది. ఇంకా నాకు 3 సంవత్సరాలు 1000 మంది కాదు 2000 మంది అయిన విశ్వాసులు, కానీ అప్పు తీరట్లే. ఇంట్లో దరిద్రం పోలేదు, ఇంట్లో అంతా లేమే. వినండి, బాగుపడతారు, ఈజీగా బాగుపడతారు. నేనన్నా ఎన్ని సంవత్సరాలకు ఇంత కట్టుకున్నా మీరు నా దాంట్లో షార్ట్ టైంలో బాగుపడతారు తెలుసా. పేతురు మొదటి ప్రసంగంలో 3000 మంది రక్షించబడ్డారు తెలుసా. ఇంకా 1000 మంది కన్నా ఎన్ని సంవత్సరాలు, కానీ 3000 మంది. 3000 మంది కాకపోయినా మిగతా 300 మంది అయినా. నేను మొదటి సంవత్సరం 200 మంది రక్షించబడాలి దేవా అన్నా, 200 మంది వచ్చింది. రెండవ సంవత్సరం 500 మంది, 200 మంది కాక 500 మంది వచ్చింది. మూడో సంవత్సరం 1000 మంది, ఈ 700 మంది కాక 1000 మంది వచ్చారు. కానీ నా అప్పత్తి ఉన్నది, కానీ నా బాధలు అట్లనే ఉన్నాయి. నా లోపాలు ఉన్నాయి కాబట్టి అప్పులు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి కాబట్టి కరువు ఉన్నది. అది మరి లోపాలు సరి చేసే కేంద్రం ఇది. అక్కడ పెట్టాలి ఏమనంటే స్పిరిచువల్ క్లినిక్ అని పెట్టాలి. ఏమని పెట్టాలి? స్పిరిచువల్ క్లినిక్ అని పెట్టాలి. క్లినికే, ఇక్కడ బెడ్స్ ఏమి ఉండవు. ఇది పడకల ఆసుపత్రి కాదు, పడకల ఆసుపత్రి కాదు, ఇది క్లినిక్. క్లినిక్ అంటే అక్కడ బెడ్స్ ఏమి ఉండవు. ఇది మీరేదో అవుట్ పేషెంట్ ఏమంటారు కదా హాస్పిటల్లో, అవుట్ పేషెంట్ వార్డ్ అని ఉంటుంది, బోర్డు ఉంటుంది. అక్కడ పేరు రాపించుకోవాలి, డాక్టర్ దగ్గర పోవాలి, గోళీలో సువిధా ఇచ్చి అలా కొడతారు. అట్లా మేము కూడా అంతే. ఇక్కడ జాగ్రత్త, ఈజీ బాగుపడటం చాలా తేలిక. వేళ్ళ తరబడి సంవత్సరాల తరబడి మీరు పాపం చూడండి, పరిపెత్తుకొని లేచిపో అన్నాడు అంతే. లాజరు బయటికి రా అన్నాడు, లాజరు లేపరా, ఇద్దరు లేపండి అన్నాడు. నోట్ల నుంచి మాట లాజరు చచ్చిపోయినాడు చెవులకు పోయింది అంతే. ఇప్పుడు నీ చెవులకు దేవుని స్వరం